ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం లేడీస్కి సంబంధించి మాట్లాడుకుందాం. సో చాలామంది లేడీస్కి ఏంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావండి. సో ఏంటంటే వచ్చినప్పుడు వీళ్ళకి 1 వీక్ 10 డేస్ అలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 2 మంత్స్కి ఒకసారి అండ్ 3 మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆ పీరియడ్స్ టైంలో వీళ్ళకి స్టమక్ పెయిన్ రావడం అండ్ కొంతమందికి అయితే బాగా ఫీవర్లా వస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి, అసలు ఈ పీరియడ్స్ ఇలా ఎందుకు ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, అసలు వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దీనికి రీజన్స్ ఏంటి అని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైతే ఒక లేడీస్కి హార్మోన్స్ అనేవి కరెక్ట్గా యాక్టివేట్ అవుతూ ఉంటాయో అండ్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయో వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉండదండి. అలా కాకుండా హార్మోన్స్ అనేవి వీళ్ళకి కొంచెం ఇర్రెగ్యులర్గా, కొంచెం హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేది తక్కువగా ఉన్న, హార్మోన్స్ అనేవి తక్కువ రిలీజ్ అయినా సో వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జెంట్స్లో కన్నా లేడీస్లో ఈ హార్మోన్స్ అనేవి చాలా కరెక్ట్గా ఉండాలి. ఏంటంటే అండ్ వీళ్ళకి పిల్లలు కలగడానికి కూడా ఈ హార్మోన్స్ మెయిన్ రీజను. ఏంటంటే ఈ హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోయినా కూడా సో వీళ్ళకి పిల్లలు అనేది కలగకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు లేడీస్. సో ఒకటి అండ్ వీళ్ళకి ఏంటంటే కొంచెం ఏదైనా గర్భసంచిలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా సో ఈ బ్లీడింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా అవ్వడం, లేదంటే తక్కువగా అవ్వడం, లేదంటే అవ్వాల్సిన దానికన్నా ఒక నెలలు దాటి వస్తూ ఉంటాయి కొంతమందికి. సో ఇలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏంటంటే మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అండ్ బాడీలో కూడా వేస్ట్, ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్, వేస్ట్ ఫ్యాట్ అని ఉంటుంది కదా, సో దీన్ని ఎప్పటికప్పుడు బర్న్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అదేవిధంగా వీళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలతో వండిన పప్పు ఇలాంటివి తీసుకోవాలి. అండ్ లేడీస్ మెయిన్ చూసుకుంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. లేడీస్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం చాలా తగ్గుతుంది. సో హార్మోన్ ఎప్పుడైతే కొంచెం దారి తప్పుద్దో మన శరీరంలో వెంటనే మన బాడీ అనేది చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. ఇది ఒకటండి. అండ్ కొంతమందికి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఈ తెల్ల బట్ట అనేది ఫ్రీక్వెంట్గా అవుతూనే ఉంటుంది. సో నార్మల్గా పల్చగా వైటిష్గా అయితే ప్రాబ్లం ఏమీ ఉండదండి. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే లోపల ప్యాంటీస్ కూడా తడిచిపోయే విధంగా అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా కొంతమందికి లోపల ఇన్నర్స్ కూడా తడిచిపోయి అండ్ కర్డీగా, ఎల్లోయిష్గా అండ్ గ్రీనిష్గా, బ్రౌనిష్గా అవుతూ ఉంటుంది. ఇలా అవుతూ ఉంటే వీళ్ళకి ఏదో బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా వీళ్ళు గుర్తించాలి. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది వీళ్ళు క్లీనింగ్ అనేది ప్రాపర్గా చేసుకోకపోయినా వస్తూ ఉంటుంది, లేదా వీళ్ళ హస్బెండ్ నుంచి కూడా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు ఏంటంటే ఈ వైటిష్గా అవ్వడం, ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే అలోవెరా జ్యూస్ అని ఉంటుందండి మనకి బయట మార్కెట్లో. సో అది తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ దానికన్నా కూడా మనం ఫుడ్ ఏదైనా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే అది న్యాచురల్గా ఉంటుంది. సో అలోవెరా అనేది మనకి బయట దొరుకుతూ ఉంటుంది. సో ఆ అలోవెరా న్యాచురల్గా దొరికే ఆ అలోవెరాని తెచ్చేసుకొని దానిపైన పీల్ తీసేసి చిన్న చిన్న స్లైసెస్ చేసేసుకొని దాన్ని మీరు ఏం చేయాలి అంటే కొంచెం జ్యూస్లా చేసుకోవచ్చు. తినగలిగిన వాళ్ళైతే ఆ పీసెస్ని నమలవచ్చు. వాళ్ళు ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆ అలోవెరాని కనుక కడుపులోకి తీసుకున్నట్టయితే వీళ్ళకి స్టమక్ అనేది క్లీన్ అవుతుంది అండ్ క్లియర్గా ఉంటుంది. ఏదన్నా చిన్న గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వీళ్ళకి క్యూర్ అవుతుంది. అండ్ మంత్లీ పీరియడ్స్ కూడా కరెక్ట్గా వస్తూ ఉంటాయి. ఇది ఒకటి. ఇంకొంతమందికి ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం గురించి మనం చెప్పుకుంటే, ఈ వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి అని అంటే మనం డైలీ రైస్ కుక్ చేసుకుంటాం. సో రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే కొంత రైస్ కుక్ అయ్యేటప్పుడు వాటర్ని ఎక్కువగా యాడ్ చేసేసుకొని ఆ గంజిని మనం వంచేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ కొంచెం పసుపు వేసేసుకొని ఆ గంజిని కనుక మీరు తాగడం వల్ల కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లం, ఈ తెల్లబట్ట అనేది తగ్గుతుంది. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి సమ్మర్ సీజన్ వచ్చింది. సో ఈ సమ్మర్ సీజన్లో ఏంటి అంటే మనకి మామిడి టెంకలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో ఈ మామిడి కాయలను తిన్న తర్వాత టెంకల్ని పడేస్తూ ఉంటాం. లోపల ఉన్న జీడి ఉంటుంది కదా, దాన్ని ప్రాసెస్ చేసేసుకొని నీట్గా శుద్ధి చేసేసుకొని సో ఆ జీడిని పౌడర్లా చేసేసుకొని డైలీ నైట్ పడుకునే ముందు ఒక చిన్న టేబుల్ స్పూను గ్లాస్ పాలలో కనుక కలుపుకొని తాగినట్లయితే సో ఈ తెల్లబట్ట ప్రాబ్లం అండ్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏం చేయాలి అని అంటే కొంచెం వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. సో కొంతమందికి ఏంటంటే మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ ఉన్నా కూడా కొంచెం ఈ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. కొంతమందికి గర్భసంచిలో కొంచెం వాల్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అండ్
కొన్ని బ్లాకేజెస్ అవ్వాలి అలాంటివి ఉన్నా కూడా గర్భసంచిలో ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే కెగిల్ అనే ఎక్సర్సైజ్ ఉంటుందండి. దీన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. సో ఈ కెగిల్ అనే ఎక్సర్సైజ్ ప్రాపర్గా మీరు రెగ్యులర్గా మార్నింగ్ ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అండ్ ఈవినింగ్ కూడా సేమ్ ఒక 10 ఆర్ 20 మినిట్స్ చేస్తూ ఉంటే మనకి మజిల్ బిల్డప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ అనేది తగ్గుతుంది. అండ్ అదేవిధంగా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి అండ్ మీకు పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా కొంతవరకు క్లియర్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే న్యాచురల్గా మనకు కావాల్సింది అసలు ఏంటి ఒక మనిషి ఆరోగ్యంగా బతకడానికి అంటే నిద్ర. సో నిద్ర అనేది ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి లేదు. ఈ నిద్ర అనేది మినిమం 6 or 7 అవర్స్ వరకు నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ ఏంటంటే మిడ్ నైట్ వరకు సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు. సో ఈ సెల్ ఫోన్స్ అనేవి మ్యాక్సిమం 9 or 9:30 క్లోజ్ చేస్తే చాలా మంచిది. అండ్ మార్నింగ్స్ 5:30 or 6కి నిద్రలేస్తే ఇంకా మంచిది. ఏంటంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా చూడవలసిన దానికన్నా ఎక్కువగా చూస్తే సో ఆ రేడియేషన్ వల్ల కూడా మనకి అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి మొబైల్స్ అనేవి అవసరమైన వరకు చూసుకొని పక్కన పెట్టి సో మిగిలిన లైఫ్ మనం హెల్త్ పైన అండ్ ఫ్యామిలీ పైన చూపిస్తే చాలా మంచిది. ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్, ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.